ఏంది హెడ్ అన్న ఇది? మన రేంజ్ ఏంది? ఈ తొక్కల స్కోర్స్ ఏంది? నాకేం సమజైతలేదు. నేను చెప్తే ఎవడు నమ్మట్లేదురా బాబు. ఎవడో మన ఎస్ఆర్హెచ్కు చేతబడి చేశారా, అందుకే మనం పిచ్చ కొట్టుడు కొట్టలేకపోతున్నాం. నువ్వు చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది హెడ్డో. అసలు ఎల్ఎస్జి మీద నా అవుట్ చూసినప్పటి నుంచి నాకేదో డౌట్ కొడుతోంది. నీ బొందరా, నీ బొంద. క్రికెట్ అన్నాక అన్ని రకాల అవుట్లు ఫేస్ చేయాల్సి ఉంటుంది. నీకు ఉచ్చాక ఊరుకు ముందే రన్ కోసం పరిగెత్తి అవుట్ అయ్యావు. స్కోర్ పెరగాలంటే రన్స్ కావాలి కదా మరి. ఎవర్రా మిమ్మల్ని పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి రన్స్ తీయమన్నది? 2 బాల్స్ మింగినా పర్లేదు, 3వ బాల్ 6 కొడితే కవర్ అయిపోతుందిరా అని నేను 1,00,000 సార్లు చెప్పిన. అవునా కాదా? చెప్పినవులే తీ. నువ్వు చెప్పిన పద్ధతి ఫాలో అయితే మేము ఐపీఎల్కు తప్ప ఇంకెక్కడ ఆడటానికి పనికి రాకుండా పోతాం. బ్రో, మీరు కొట్టుకోకండి, నేను చెప్పేది వినండి కాస్త. ఎవరో మనం 300 కొట్టకూడదని గట్టిగా చేతబడి చేశారు. నన్ను నమ్మండి. నీ ఎంకమ్మ ఇంకోసారి చేతబడి గీతబడి అన్నావంటే చెంబుతో కొడితే నీ గుండుకు సొట్టాలు పడతాయి, జాగ్రత్త. ఛీ, దీనమ్మ జీవితం. నన్నెవ్వడూ నమ్మడం లేదు. నేను అలిగాను, బొంగముతి పెట్టుకున్నాను. ఒరేయ్, సమంత బొంగముతి పెడితే క్యూట్గా ఉంటుంది కాబట్టి జనాలు యాక్సెప్ట్ చేశారు. అదే నువ్వు పెడితే పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొడతారు. పో ఇక్కడ నుంచి. ఛీ, ఈ కెప్టెన్స్ ఉన్నారే, మా ప్లేయర్స్ను అస్సలు అర్థం చేసుకోరు. నీ కర్మ, ఏమైనా చేసుకో, నేను పోతున్నా. బ్యాటన్న, నాకెందుకో హెడ్ అన్న చెప్పింది నిజమే అనిపిస్తోంది. మనం భూత మాంత్రికుని కలిస్తే బెటర్ అని నా ఫీలింగ్. అవునా? ఎవరైనా నీకు తెలిసిన మంత్రగాళ్ళు ఉన్నారా మరి? ఎందుకు లేరన్నా, సోషల్ మీడియాలో 100 అకౌంట్స్ ఉన్నాయి మంత్రగాళ్ళవి. అంతెందుకు, మన పక్క సందులోనే 4 ఉన్నారు. అందులో ఒకడికి 5 స్టార్ రేటింగ్ కూడా ఉందన్నా. నువ్వు అను, సిట్టింగ్ అరేంజ్ చేస్తా. అయితే వెళ్ళి వాడి దగ్గర మంత్రాలు నేర్చుకొని అక్కడే సెటిల్ అయిపోరా. పో, అక్కడే సెటిల్ అవ్వు. ఏం మాట్లాడుతున్నావు ప్యాటన్న? మైండ్ కానీ దొబ్బిందా? నేను క్రికెటర్ను, అక్కడెందుకు సెటిల్ అవుతా? మరి ఇంకోసారి చేతబడి చెడ్డిలో గడి అన్నారంటే నిన్ను ఆ హెడ్ గాని నేనే దగ్గరుండి ఇంటికి పంపిస్తా. నువ్వు పంపేదేంది తొక్క? ఐపీఎల్ అయిపోతే మేమే వెళ్తాం ఇంటికి. ఇప్పుడు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటాలే, బాయ్. అమ్మయ్య, ఇద్దరు వెళ్ళిపోయారు. నెత్తి తిన్నారు కదరా. బయటికి వెళ్ళి స్ట్రాంగ్ ఇరానీ చాయ్ తాగి రావాలి. ఇరానీ చాయ్ తాగడానికి నువ్వున్నది హైదరాబాద్లో కాదు ప్యాటు, కోల్కత్తాలో. రహానే, మా వాళ్ళ వేపుడుకు నేనెక్కడున్నానో ఏం తింటున్నానో కూడా మర్చిపోతున్నాను. ఈ బాధల్ని ఒక్కడికేనా ప్యాటు? నా పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ నీలాగే ఉంది. ఓ, మీరు కూడా మాలాగే 1 గెలిచి 2 ఓడిపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు కదా, మర్చిపోయాను. పాయింట్స్ టేబుల్లో లాస్ట్లో ఉన్నాం. పోయినసారి కప్పు కొట్టింది మీరేనా అని బయట నవ్వుతున్నారు కమిన్స్ మమ్మల్ని చూసి. నవ్వితే నవ్వని రహానే, రేపు ఎస్ఆర్హెచ్ మీద గెలిచి నవ్విన ప్రతివాడి నోట్లో నెత్తురు వచ్చేలా చేద్దాం. వీడొకడు మా ప్రాణానికి. రజలన్న, బండలా ఉన్నావు. బాల్ వస్తే గొడ్డును బాదినట్టు బాదుతావనే కదా నిన్ను టీంలో కంటిన్యూ చేసింది. నువ్వేమో వెళ్ళి బ్యాటింగ్ చేయమంటే గ్రౌండ్లో దేకుతున్నావు. దేకుడేంది దేకుడు? నా బ్యాటింగ్కు పేరు పెడితే నేను అస్సలు ఊరుకొని చెప్తున్నా. ఊరుకోకపోతే ఏం పీకుతావంట అంటాను, బరాబర్ అంటాను. నీది బ్యాటింగ్ కాదు, ఉట్టి దేకుడే. అందుకే మొన్న 5, అంతకుముందు 4 రన్స్ కొట్టి అవుట్ అయ్యావు. నన్ను రెచ్చగోకేవరహానే. నేను రెచ్చిపోతే ఎలా ఉంటుందో చూపిస్తా. రేపు ఎస్ఆర్హెచ్ మీద నా తడాకా చూపిస్తా. అదేంది రహానే, తిట్టింది నువ్వైతే మా ఎస్ఆర్హెచ్ మీద రెచ్చిపోతాను అంటాడేంటి? ఇదేం బాగాలేదు. ప్యాటన్నా, రెడ్ క్లాత్ చూస్తే ఆంబోతు రెచ్చిపోతుంది, రెచ్చగొడితే మా రసెల్ రెచ్చిపోతాడు. అందుకే గెలికాను. ఇక రేపు రసెల్ చేతిలో మీ బౌలర్లకు ఉంటుందన్నా దేత్తడి పోచమ్మ గుడే. తమ్మి రహానే, ఇలాంటి వాళ్ళని చూసి భయపడే క్యాప్టెన్ కాదురా నేను. ఎందుకంటే మా టీం మొత్తం ఇలాంటి వాళ్ళే ఉన్నారు. టీం మొత్తం తోపులే అయితే వరుసగా 2 మ్యాచ్లు ఎందుకు ఓడిపోయారంట? అదేరా మా టీం స్పెషాలిటీ. కొడితే అందరం పిచ్చ కొట్టుడు కొడతాం. స్కోర్ 250 నుంచి 300 మధ్యలో ఉంటది. అదే పడితే ఒకడి వెంట మరొకడు పేక మెడలా కూలిపోతాం. కరెక్టే ప్యాటర్ను. అలా కూలిపోయే కదా లాస్ట్ ఇయర్ మా కేకేఆర్ చేతిలో ఓడిపోయి కప్పు కూడా మిస్ అయ్యారు. మా కేకేఆరా? అప్పుడు నువ్వు కేకేఆర్లో లేవు కదా. నువ్వేదో సెంచరీ కొట్టి కప్పు తీసుకెళ్లి షారూఖ్ ఖాన్ చేతిలో పెట్టినంత బిల్డప్ ఇస్తున్నావు. అప్పు లేకపోతే ఏంటి, ఇప్పుడున్నాను కదా కేకేఆర్లోనే. ఈసారి కప్పు కొట్టి ఖాన్ బాబు కళ్ళల్లో ఆనందాన్ని తెప్పిస్తా. ఇది తొండి, ఆ డైలాగ్ మాది. కావ్య పాప కళ్ళల్లో ఆనందం కోసమని ఎప్పుడు చెప్పేది మేము, చెప్పేది మీరు, చేసి చూపించేది మేము. అయినా పాయింట్స్ టేబుల్లో మా స్ట్రీక్ ఎలా ఉందో చూసావా? నీ స్ట్రీకులు చింతపండుతో నాకేం పని. అయినా అట్లా మా పేరు కిందికుంటే నేను అస్సలు టేబుల్ ఓపెన్ చేయ తెలుసా. సరే నేను చెప్తాలే విను. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాం, సెకండ్ మ్యాచ్ గెలిచాం, థర్డ్ మ్యాచ్ మళ్ళీ ఓడిపోయాం. అంటే దాని అర్థం ఏంటి? 4th మ్యాచ్ మేము గెలుస్తామన్నమాట.
నీ తొక్కలో లాజిక్. దీనికన్నా మా వాళ్ళ చేతబడి కాన్సెప్టే కాస్త నమ్మేటట్టుంది కదా. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. మా స్ట్రైక్ ప్రకారం గెలుపు మాదే. సరేలే, రేపటిదాకా అలాగే అనుకుని సంతోషపడు. రేపు నేను దగ్గరుండి దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తాలే. అది చూద్దాం.